ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. డిఎంకే ఒకనాటి జస్టిస్ పార్టీ యొక్క ఆధునిక రూపం. జస్టిస్ పార్టీ బ్రిటిష్ వాళ్ళకి తొత్తుగా ఉండేది. ఆ తర్వాత దాన్ని సొంతం చేసుకున్నటువంటి ఈ డికే మూమెంట్ ని సొంతం చేసుకున్న పెరియార్ అసలు భారత్ నుంచే విడిపోయి స్వతంత్ర దేశంగా కొనసాగాలని కలలుగన్నాడు. జిన్నాకు లెటర్స్ రాశాడు, మద్దతు కోరాడు. మరి అటువంటి దానికి ప్రతిరూపమే డిఎంకే. ఎందుకంటే పెరియార్ వాళ్ళకి ఆరాధ్య దైవం. దైవాన్ని నమ్మని పెరియార్కి డిఎంకే పార్టీకి ఆరాధ్య దైవం పెరియార్. మరి ఇవాళ జరుగుతున్నాయి చూస్తూ ఉన్నట్టయితే అసలు ఇంతటి వికృత రూపాన్ని మనం ఎక్కడ చూడం. వికృత చేష్టలు అనొచ్చు. ఏది అసలు దేశానికి వ్యతిరేకంగా ఎలా రెచ్చగొట్టాలి, తమిళ జాతీయవాదం పేరుతోటి. ఎందుకంటే ఓటమి భయం పట్టుకుంది. సింపుల్ పాయింట్. నెక్స్ట్ సంవత్సరంలో ఎన్నికలు ఉన్నాయి. ఈ టీవీకే విజయ్, జోసెఫ్ విజయ్ కొత్తగా ఒక పార్టీ పెట్టాడు టీవీకే అని. దాని ఎక్కువ భాగం నా అంచనా ప్రకారంగా ఎవరి ఓట్లు చీల్చుకుంటాడు అని చూసేటట్టయితే ఖచ్చితంగా ఎక్కువ శాతం ఓట్లు డిఎంకే ఓట్లనే చీల్చుకోబోతున్నాడు. ఎందుకంటే సిద్ధాంతపరంగా విజయ్ చెప్పేది డిఎంకేకి కాపీ, మక్కికి మక్కి. ఓన్లీ థింగ్ ఈజ్ ఆయన చెప్పేది ఏంటంటే డిఎంకేలో కరప్షన్ పెరిగింది, డిఎంకే డైనాస్టీ పార్టీ, ఈ రెండు తప్పితే మిగతా అన్ని సిద్ధాంతపరంగా డిఎంకే ఏం చెప్తుందో అదే విజయ్ కూడా చెప్తున్నాడు. అందుకనే పెరియార్ని ఆరాధ్య దైవంగా పెట్టుకున్నాడు. మరి ఆ విజయ్ పార్టీ పెట్టిన తర్వాత వీళ్ళకి భయం ఇంకా రెండింతలు ఎక్కువైంది. దాంతోపాటు ఇప్పుడేంటి, నిన్నటికి నిన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు లిక్కర్ స్కామ్, ఢిల్లీలో లాగా ఇక్కడ కూడా లిక్కర్ స్కామ్ 1000 కోట్ల రూపాయలు చేతులు మారాయని చెప్పి, మనీ లాండరింగ్ జరిగిందని చెప్పి ప్రాథమిక అంచనాకు వచ్చింది. దాని నుంచి దృష్టి మరల్చడానికి రకరకాల వికృత చేష్టలు చేస్తూ ఉంది. మొదట్లో ఏం చెప్పింది, 3 లాంగ్వేజ్ ఫార్ములా మేము ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకోం. రెండోది ఇప్పుడు ఏం చెప్తుంది, డీలిమిటేషన్. సౌత్కి అంతా అన్యాయం జరుగుతూ ఉంది. ఎక్కడ అసలు ఇంతవరకు జనాభా లెక్కలే పూర్తి కాలేదు. జనాభా లెక్కలు అయిపోయిన తర్వాత డీలిమిటేషన్ కమిషన్ వేస్తే దాంట్లో ఇచ్చేటువంటి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సు కేవలం జనాభా ప్రాతిపదికగా ఇచ్చేటట్టయితే అప్పుడు వీళ్ళు చెప్పే ఆర్గ్యుమెంట్కి అర్థం ఉంటుంది. అసలు ఆలు లేదు సోలు లేదు అనే సామెతలో ఉంది వాళ్ళ. అంటే దృష్టి మరల్చడానికి ఏదో ఒక సమస్య కావాలి. ఇప్పుడు కొత్తగా ఇంకోటి ఏం చేశారు, రూపాయి హిందీకి ఆ సింబల్ అనేది హిందీలో ఉంది కాబట్టి, దేవనాగరి స్క్రిప్ట్లో ఉంది కాబట్టి దానికి మేము వ్యతిరేకం. అంటే ఇదంతా కూడా తమిళ జాతీయవాదాన్ని రెచ్చగొట్టడానికి చేస్తున్నటువంటి ఓ పన్నాగం. కాకపోతే తమిళ జాతీయవాదం అనేది అసలు వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళు నమ్మేటువంటి పెరియార్ తమిళ భాషనే చాలా దారుణంగా విమర్శించాడు, తమిళ భాషని. మరి ఈయన అసలు మరి అటువంటప్పుడు ఇది తమిళ జాతీయవాదానికి మరి పెరియార్కి ఎక్కడ పోలిక నాకు అర్థం కాలేదు. బార్బారిక్ లాంగ్వేజ్ అని విమర్శించాడు. తమిళ భాషను విమర్శించడం పక్కన పెట్టండి, తమిళ కవుల్ని తొల్కప్పియన్, తిరువల్లూర్, కంబరామాయణం రాసింది, వీళ్ళందరినీ కూడా దారుణంగా విమర్శించాడు పెరియార్. తమిళ భాషను అయితే ఎవరైతే నాతో ఆర్గ్యుమెంట్కి రండి, తమిళ భాష బార్బారిక్ భాష అని చెప్పాడు. సో వీళ్ళు మరి ఎలా, ఒకవైపు పెరియార్ ఆరాధ్య దైవం అంటారు, రెండో వైపు తమిళ జాతీయవాది అంటారు. ఈ రెండింటికి ఎక్కడ పొసుగుతుంది? ఇదే సీమాన్ చెప్తున్నాడు ఈ మధ్య. తమిళ జాతీయవాదాన్ని నమ్మేటువంటి సీమాన్ అసలు పెరియారు తమిళ జాతీయవాదానికి బద్ధ వ్యతిరేకి అనేది మొన్న ఈరోడ్లో జరిగినటువంటి ఉప ఎన్నికలో పెద్ద క్యాంపెయిన్ చేశాడు. అసలు ఇదంతా ఎట్లా ఉందంటే వాళ్ళ డిఎంకేకి ఒకవైపు ఏమనుకుందంటే అసలు మా మనుగడకే యాంటీ హిందీ యాజిటేషనే కారణం కాబట్టి తిరిగి దీన్ని రెచ్చగొడదామని అనుకున్నారు. అది వాళ్ళు అనుకుంది.
రెండోది మరి కాంగ్రెస్ పార్టీ గాని మిగతా ఉత్తరాది పార్టీలు ఉన్నాయి కదా, సమాజ్వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్ళు, వీళ్ళు మరి దీన్ని ఎలా చూస్తారు? ఇండీ కూటమి పరిస్థితి, కాంగ్రెస్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలాగా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. వాళ్ళు డిఎంకేని పూర్తిగా సమర్థించలేరు, అలా అని వ్యతిరేకించలేరు. పెద్ద ఇరకాటంలో పడిపోయారు వీళ్ళందరూ కూడా. దీనికి అన్నిటికన్నా ఎవరు ఊహించని జరిగింది ఏంటంటే, అసలు అన్నామలై ఇవాళ అసలు ఈ దాదాపుగా 1960 చిల్లర నుంచి ఇప్పటి వరకు కూడా డిఎంకే వాదనని ఎవరు ఖండించల. పర్టికులర్గా ఈ 2 లాంగ్వేజ్ 3 లాంగ్వేజ్ అంశంలో వివాదంలో డిఎంకేదే చెప్పిందే, అన్నా డిఎంకే చెప్పిద్ది, ఎండిఎంకే చెప్పిద్ది, ఇంకో పార్టీ ద్రవిడ పార్టీ చెప్పిద్ది. ఇప్పుడు వచ్చినటువంటి టీవీకే విజయ్తో సహా మొట్టమొదటిసారి డిఎంకేకి ద్రవిడ వాదానికి మొట్టమొదటిసారి ఢీకొట్టి ఎదుర్కొన్నది అన్నామలై. అసలు ఇది మీరు చెప్పేదే తప్పు, ఎవరు వీళ్ళందరూ అసలు రాసేటువంటి రైల్వే స్టేషన్లో రాసే వాళ్ళకి అసలు ఏ భాష రాదు, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, హిందీయో ఇంగ్లీషో తెలియదు, హిందీని జరిపోయి ఇంగ్లీష్ని కూడా జరిపేశారు. అది జరిగింది ఎన్ని కూడా. తర్వాత అసలు పెరియార్ 5వ తరగతి చదువుకున్నాడు, అంతకు మించి ఆయన చదువుకుంది కూడా ఏమి లేదు. వీళ్ళు ఏ విధంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో హిందీని బలవంతంగా రుద్దుతున్నట్టుగా వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? వీళ్ళకి చదవటమే రాదు, అసలు పాలసీ చదవటమే రాదు. రెండోది, వీళ్ళ పిల్లలందరూ కూడా 3 లాంగ్వేజ్ ఫార్ములాలో చదువుతున్నారు, అది 3వ లాంగ్వేజ్ హిందీలో చదువుతున్నారు. యాక్చువల్గా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ హిందీని చెప్పట్లా, ఏ భారతీయ భాష అయినా అని చెప్తా ఉంది. మరి ఎక్కడి నుంచి వీళ్ళు పట్టుకొచ్చారు అంటే అది చెప్పలే, అది చెప్పరాళ్ళు. ఎంతసేపటికి అన్నామలై కౌన్సిలర్గా కూడా గెలవడం, వాళ్ళ సోషల్ మీడియా పోస్టింగ్స్ చూడండి, ఆయన అడిగిన ప్రశ్నలకి సమాధానాలు లేవు వాళ్ళ దగ్గర. కాకపోతే ఎంతసేపటికి ఆయన కౌన్సిలర్లో కూడా గెలవలేనాడు, ఇవాళ మాట్లాడుతున్నాడు, రేపు ఎన్నికలు వచ్చినప్పుడు చూపిస్తాం. ఇదంతా ఒక గూండాగిరితోటి మాట్లాడి, దాదాగిరితోటి కొంతమంది సోషల్ మీడియా వాళ్ళని పెంచి పోషిస్తూ వాళ్ళ చేత చెప్పిస్తున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా. ఇవాళ అసలు ఈ తమిళ్ రూపీ సింబల్ ఎవరు తీసుకొచ్చారండి? యూపీఏ టైంలో చిదంబరం దీన్ని తీసుకొచ్చాడు. మరి చిదంబరం సన్మానించాడు అతన్ని, ఉదయ్ కుమార్ అని చెప్పి. ఆయన ఉదయ్ కుమార్ ధర్మలింగం, డిఎంకే ఎమ్మెల్యే ధర్మలింగం కొడుకు అతను, గౌహతి ఐఐటి ప్రొఫెసర్. ఆయన కాంపిటీషన్లో ఆయన సెలెక్ట్ చేసినటువంటి సింబల్ సెలెక్ట్ అయింది, దానికి ఆయనకి అవార్డు కూడా వచ్చింది. ఆయన తమిళియన్. మరి అదే చెప్తున్నారు ఇవాళ, ఇన్నాళ్ళ నుంచి లేనిది. మరి కరుణానిధికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పంపించిన అవార్డు మీద కూడా రూపాయి సింబల్ ఉంది, ఆ రోజు ఎందుకు రిజెక్ట్ చేయలేదు వీళ్ళు? అన్ని పచ్చి అవకాశవాదం ఎవరన్నా చేస్తున్నారంటే ఇవాళ డిఎంకే. అంత అవకాశవాద పార్టీ ఇంకోటి ఏది కూడా ఉండదు. అసలు ఎవరండి తమిళాన్ని గురించి మాట్లాడే వాళ్ళు ఒక్కరు ఒరిజినల్గా తమిళియన్సా? పెరియార్ తమిళియన్ కాదు ఒరిజినల్గా, ఆయన తెలుగు మూలాలున్న వ్యక్తి. కరుణానిధి తమిళియన్ కాదు, తెలుగు మూలాలున్న వ్యక్తి. ఎంజీఆర్ మలయాళం మూలాలున్న వ్యక్తి. జయలలిత కన్నడిగా. సో ఎవరు వీళ్ళు తమిళాన్ని గురించి మాట్లాడుతున్నారు? వీళ్ళల్లో ఏ ఒక్కరు బేసికల్గా తమిళియన్ పీపుల్ కాదు. తమిళ భాషని తర్వాత వీళ్ళు ఓన్ చేసుకున్నారు తప్పితే, ఈవెన్ వైగో ఎండిఎంకే పార్టీ వాళ్ళతో ఆయన తెలుగు మూలాలు ఉన్న వ్యక్తి. సో ఇదంతా తమాషగా ఉంది. ఎవరైతే తమిళ్ ఒరిజినల్గా తమిళియన్స్ కాదో వాళ్ళే ఎక్కువ తమిళ జాతీయవాదాన్ని గురించి మాట్లాడుతున్నారు. అన్నామలై అక్కడ నేటివ్, సీమాన్ అక్కడ నేటివ్, వాళ్ళు కాదు వీళ్ళు తమిళాన్ని గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు. సో కాబట్టి వీళ్ళని అన్సివిలైజ్డ్ కాక ఏమనాలి? ఒకసారి ఒప్పుకొని పిఎం శ్రీ స్కూల్స్ మొదట్లో ఒప్పుకుంది డిఎంకే గవర్నమెంట్, నిన్న ధర్మేంద్ర ప్రధాన్ బయట పెట్టాడు. మరి తర్వాత ఎందుకు వెనక్కిపోయారంటే, టీవీకే పార్టీ పెట్టి హీరో విజయ్ రావటంతో తర్వాత వెనకడుగేసి ఇవాళ కొత్త తమిళ జాతీయవాదాన్ని తమ సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజల్ని రెచ్చగొట్టైనా సరే తిరిగి అధికారంలో రావటం కోసం తీసుకున్నటువంటి ఎత్తుగడ. అయితే ఇవాళ నేను మొదట్లో లాస్ట్ టైం వీడియోలో చెప్పాను, ఇవాళ నేను మధ్యలో గ్యాప్ వచ్చింది, నేను భారత్ నుంచి అమెరికాకు వచ్చాను కాబట్టి ఈ గ్యాప్ వచ్చింది, ఇక నుంచి రెగ్యులర్గా వీడియోలు చేస్తాను. ఇక్కడ
ఈ ఈ వచ్చిన దీంట్లో నేను అంతకుముందు వీడియో ఇండియాలో ఉన్నప్పుడు చేసినటువంటి వీడియోలో చెప్పాను. షార్ట్ టర్మ్‌లో డీఎంకేకి అనుకూలంగా అనిపించొచ్చు. అన్నామలై తీసుకున్న కొత్త క్యాంపెయిన్ ప్రజల్ని మేల్కొల్పుతుందని చెప్పాను. ఇవాళ జరుగుతున్నదే. మొట్టమొదట ద్రవిడియన్ పార్టీ ఏఎంఎంకే టీటీవీ దినకరన్ పార్టీ ఆహ్వానించింది వాళ్ళ 3 లాంగ్వేజ్ ఫార్ములాని. నిన్న మాట్లాడుతూ టీటీవీ దినకరన్, నేను కలెక్ట్ చేసిన ఒపీనియన్‌లో 80% మంది 3 లాంగ్వేజ్ ఫార్ములా కావాలని కోరుకుంటున్నారని చెప్పాడు. అన్నామలై నేను టెంకసీలో మీటింగ్ పెట్టాడు. అద్భుతమైనటువంటి జనం. అద్భుతంగా సక్సెస్ అయింది మీటింగు. 3 లాంగ్వేజ్ ఫార్ములాలో ఎక్కడ అపాలజెటిక్‌గా లేడు. మీ పిల్లలకేమో 3 లాంగ్వేజ్ కావాలి, ప్రభుత్వ స్కూల్లో చదువుకునే పిల్లలకు మాత్రం అవసరం లేదా అని చెప్పి గట్టిగా డిఎంకే నిలదీశాడు. క్యాంపెయిన్ మొదలుపెట్టారు. క్యాంపెయిన్ మొదలుపెట్టిన వారం రోజుల్లోనే 14 లక్షల సంతకాల సేకరణ అయింది. వాళ్ళ టార్గెట్ మే లోపల 1 కోటి అనుకున్నారు ముందు. ఇప్పుడు 2 కోట్ల మంది సంతకాలు సేకరిస్తామని చెప్పి అన్నామలై చెప్తా ఉన్నాడు. అది ఎప్పుడు లేదు. ఇది ఏంటంటే, ఒకనాడు డిఎంకే ఏమనుకున్నారంటే, అసలు ఇది రైజ్ చేయంగానే అందరూ వెనకడుగు వేస్తారు, మాకు ఇది పెద్ద కలిసి వచ్చే అదృష్టమైన అంశం అనుకున్నారు. కానీ ఇవాళ రివర్స్ అయిపోయింది. రివర్స్ అయిపోయి ఇవాళ ఆ అన్నామలై తమిళనాటనే డిఎంకేని ఢీ కొట్టాడు. పార్లమెంటులో వీళ్ళది ఎంత పచ్చి అవకాశవాదమో ప్రతి ఒక్కరు చెప్పారు. నిర్మలా సీతారామన్ అయితే అసలు తమిళాన్ని బార్బరిక్ లాంగ్వేజ్ అన్నటువంటి ఈ పెరియార్ ఫోటోలు పెట్టుకొని ప్రతి చోట వాళ్ళు ఫోటోలు పెట్టుకుని ఊరేగుతున్నారు. వీళ్ళది పచ్చి అవకాశవాదాన్ని ఎండగట్టింది. సో మొత్తం మీద ఇవాళ రాజకీయంగా చూసుకునేటట్టుతో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. అన్నామలై చెప్పింది కరెక్ట్. ఒకనాడు బీజేపీతో చేరితే మనకు ఓట్లు పోతాయేమో అని అనుకున్నారు. ఇటీవల ప్రశాంత్ కిషోర్ కూడా అదే చెప్పాడు. కానీ ప్రశాంత్ కిషోర్ అవుట్డేటెడ్ పాలసీలో ఉన్నాడు. అప్పుడు 2% బీజేపీకి, ఇప్పుడు బీజేపీకి పోయినసారి 11% వస్తే, మొన్న ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ దీంట్లో 21% వచ్చింది ఎన్డీఏకి. ఇవాళ ఎవరు కూడా బీజేపీని ఇగ్నోర్ చేసే పరిస్థితులు లేకుండా పోయారు. ఇవాళ అందుకనే ఏఎంఎంకే టీటీవీ దినకరన్ పార్టీ అన్నామలై తోటి సంప్రదింపులు జరిపాడు. ఎన్డీఏలో కొనసాగుతాం మేమని చెప్పాడు. ఓపెన్గా నిన్న 3 లాంగ్వేజ్ ఫార్ములాను మద్దతు ఇచ్చాడు. ఇంకొక ముఖ్యమైనటువంటి వ్యక్తిని గురించి కూడా చెప్పాలి ఈ సందర్భంలో. సీమాన్ మొట్టమొదటి నుంచి కూడా తమిళ జాతీయవాదాన్ని రెచ్చగొట్టినటువంటి వ్యక్తి. దాదాపు పోయిన ఎన్నికల్లో 8% దాకా 7-8% ఓట్లు వచ్చినాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఆయన మొన్న ఈరోడు ఉప ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు పెరియార్ని తిట్టకుండా తిట్టాడు. తమిళానికి అసలు వ్యతిరేకి, బద్ద వ్యతిరేకి అని చెప్పి. ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలైతే సీమాన్ కూడా అన్నామలైతో కలిసే అవకాశం ఉంది. బోత్ సీమాన్ అండ్ అన్నామలై బోత్ ఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్, వెల్ రెడ్ పీపుల్. ఇద్దరు కూడా కలిసేటట్టయితే ఇది ఒక పెద్ద మంచి సంఘటన అవుతుంది అనేది సోషల్ మీడియాలో ఒక క్యాంపెయిన్ నడుస్తూ ఉంది. చెప్పలేం. అన్నామలై, దినకరన్, సీమాన్, అమ్ముమన్ రామదాస్ అందరూ కూడా ఇవాళ ఎన్డీఏ కూటమిలోకి వచ్చే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి. డిఎంకే రోజు రోజుకి ఒంటరిగా తయారవుతా ఉంది. ఇది ఈనాటి తమిళనాటి పరిస్థితి. ఇది ఈనాటి ఒకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.